లేట్ నైట్ డెవలప్మెంట్ దీని మీద చాలా డీప్ లెవెల్ డిస్కషన్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరుగుతుంది సార్. ఇప్పుడే సాంబశివరావు గారితో డిస్కస్ చేసినది మెక్సార్ టెక్నాలజీస్, యుఎస్ బేస్డ్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ. దాంట్లో జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ క్రితం, అంటే ఈ సంఘటన జరగకముందు కపుల్ ఆఫ్ మంత్స్ క్రితం పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. ఈ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒబేదుల్లా సయీద్, ఎ నోన్ క్రిమినల్, known offender. He was imprisoned by a local federal court for more than 1 year. వాడికి నేర చరిత్ర ఉంది. వాడు ఈ కంపెనీలో వచ్చిన తర్వాత మీరు ఇమేజెస్ కూడా చూడొచ్చు. ఈ కంపెనీలో చేరిన తర్వాత హఠాత్తుగా ఆ కంపెనీకి ఈ పహల్గాం దాని చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు, ఒక 5-6 పర్యాటక ప్రాంతాలకు సంబంధించి మాకు హై రెజల్యూషన్ ఇమేజెస్ కావాలని చెప్పి రిక్వెస్ట్లు అలా వచ్చాయి. జనరల్గా అంటే ఆ రిక్వెస్ట్లు నెలకు 1 అలా వస్తుంటాయి. అది కూడా ప్రభుత్వాలు అడుగుతాయి ఎక్కువగా. చాలా ప్రభుత్వాలు ఆ కంపెనీ క్లయింట్సే, చాలా పేరు మోసిన కంపెనీ. ఒక క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్నవాడిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వాడిని పార్ట్నర్షిప్గా చేసుకున్న ఆ కంపెనీ ఇవాళ ఇన్నోసెన్స్ ప్లీట్ చేస్తుంది. వీఆర్ నథింగ్ టు డూ విత్ దట్, వీ డోంట్ నో అబౌట్ హిమ్ అని. దట్స్ అది వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా అది సందేహాస్పదమైన జవాబే. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ని బేస్ చేసుకొని టెర్రర్ అటాక్కి ప్లాన్ చేశారనేది ఒక నెరేటివ్. ఈ నెరేటివ్లో అర్ధసత్యం ఉండొచ్చు, సంపూర్ణంగా నిజం కూడా కావచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ దానికి బలమైన ఆధారాలు ఏంటంటే అది తీసుకున్న తర్వాతే ఈ పహల్గామ్ అటాక్ క్యారీ అవుట్ చేశారు టెర్రరిస్టులు. వచ్చింది పాకిస్తానీ అమెరికన్, క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ, ఒకసారి అరెస్ట్ అయ్యాడు, వాడిని 7 ఏడాది పాటు జైల్లో ఉన్నాడు. వాడిని నెత్తికెత్తుకొని ఆ కంపెనీలో పార్ట్నర్షిప్గా చేసుకున్నదాన్ని ది ప్రింట్ ఫస్ట్ దీన్ని బయటపెట్టిన తర్వాత సబ్సిక్వెంట్గా వాడిని మేము రిమూవ్ చేసామని చెప్పి మళ్ళీ ఇంకో ప్రకటన ఇచ్చింది. చేర్చుకోవటం దేనికి, రిమూవ్ చేయటం దేనికి? అండ్ ఈయన భుజం మీద కండు వేసుకొని ప్రపంచ దేశాలకు శుద్ధులు చెప్తూ బయలుదేరుతాడు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వ్యవహారం ట్రంప్కి తెలియదండి? ముఖ్యంగా మీరు చెప్పడం ఏంటంటే ఈ శాటిలైట్ ఇమేజరీస్ అనేవి చాలా సంవత్సరాల నుంచి శాటిలైట్స్ ద్వారా మనకు దొరుకుతూనే ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే గూగుల్ ఎర్త్ అన్నది ఒకటి వచ్చింది ఈ మధ్య కాలంలో. అది ఓపెన్ సోర్స్లో మీకు దొరుకుతుంది గూగుల్ ఎర్త్. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడున్న డెవలప్మెంట్స్ అయినా చూసుకోవచ్చు. దాని మీద చాలా చర్చలు జరిగాయి. ఇలా ఇస్తే మా ప్రైవసీ, సీక్రసీ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతుంది కదా అన్నది. కానీ గూగుల్ సంస్థ వాళ్ళు గూగుల్ ఎర్త్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే సర్వసాధారణంగా ఇంతకు ముందు ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థల దగ్గరే ఈ విధమైన శాటిలైట్ ఇమేజరీస్ అనేవి ప్రొపరేటరీ ఐటమ్గా ఉండేది. అంటే భారతదేశంలో నేను చెప్పాలంటే ముఖ్యంగా ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర వాళ్ళు మన ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు భువన్ అన్న దీంట్లో వాళ్ళు కార్టిసైట్ ఇవి ఇచ్చేవాళ్ళు మనకి ఇమేజరీస్. ఆ తర్వాత ఏమైందంటే క్రమక్రమంగా ఇది ప్రైవేటు వ్యక్తులు కూడా దీన్ని చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ఏ చూసుకుంటే అక్కడ జియోఐ అండ్ క్విక్ బర్డ్ అన్న 2 ఏజెన్సీస్ ఉన్నాయి, 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 2 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు అత్యంత చక్కని రిజల్యూషన్ ఇచ్చిన మనకు శాటిలైట్ ఇమేజరీస్ వాళ్ళు ఇస్తారు. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ ఓబులాపురం మైనింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మాకు కూడా ఈ శాటిలైట్ ఇమేజరీస్ కావాలి. ఎందుకంటే మాకు గతంలో ఎలా ఇక్కడ ఈ భూమి మీద ఈ ఫీచర్స్ ఎలా చేంజ్ అయ్యాయి అని అప్పుడు రిమోట్ సెన్సింగ్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఐఆర్ఎస్ శాటిలైట్స్, భువన్ శాటిలైట్ ఇమేజరీస్ చూపించారు. కానీ దాని రిజల్యూషన్ చాలా తక్కువగా ఉంది, అంటే అంత డీటెయిల్డ్గా మనం చూడలేం. అప్పుడు వాళ్ళనే కన్సల్ట్ చేసాం మేము, దీనికన్నా ఎక్కువ రిజల్యూషన్ ఉన్న శాటిలైట్ ఇమేజరీస్ మనకు దొరుకుతాయంటే ఇది యుఎస్ వాళ్ళు ఈ క్విక్ బర్డ్, జియోఐ అన్న 2 ఏజెన్సీస్ ఉన్నాయి, 2 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. అంటే అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసాం. కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇమేజరీస్ కావాలంటే వాళ్ళ కొటేషన్ పంపించిన తర్వాత త్రూ ఎన్ఆర్ఎస్ఏ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, వాళ్లకు టోటల్గా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని అందులో కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కట్టి అక్కడి నుంచి ఇమేజరీస్ తెప్పించుకోవడం జరిగింది. అంటే యుఎస్లో ఈ ప్రైవేట్ రంగ సంస్థలు అన్నవి ఈ విధమైన శాటిలైట్ ఇమేజరీస్ అన్నవి ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇమేజరీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ గూగుల్ మ్యాప్స్ కానీ, తర్వాత ఇప్పుడు ఐ థింక్ యాపిల్ మ్యాప్స్ కూడా వచ్చాయి మనకు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రైవేట్ శాటిలైట్స్ నుంచి వచ్చిన ఇమేజరీస్ను వాళ్ళు డెవలప్ చేసి ఈ ఇమేజెస్ మనకి ఇస్తుంటారు. సో ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ బిఎస్ఐ కావచ్చు, వాళ్ళు నెక్సార్తో పెట్టుకున్న ఈ సంస్థ కావచ్చు, ఒబేదుల్లా సయ్యద్ కావచ్చు, వారు కూడా ఈ సంస్థ యొక్క సంబంధించిన వాడు, ఐ థింక్ బిఎస్ఐకి సంబంధించిన వ్యక్తి అనుకుంటాను ఈ వ్యక్తి.
సో ఆ వ్యక్తి ద్వారా ఈ విధంగా సెటిలైట్ ఇమేజరీస్ తెప్పించుకున్నారు అన్నది అతను ఆల్రెడీ ఐ థింక్ హీఈస్ ఇంప్రిజెంట్. ఇంకా తర్వాత కూడా ఐ థింక్ జనవరిలో 2025లో ఈ వాజ్ సెంటెన్స్డ్ అగైన్ ఫర్ ఎ ఇయర్ అనుకుంటా, అవునండి. నేను చదివిన దాంట్లో. అవును. సో ఆ విధంగా అతను తెప్పించిన ఈ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించారు అన్నది. సో మీరు యాక్చువల్గా చూసుకుంటే ఈ శాటిలైట్ ఇమేజరీస్ అన్నవి పెద్ద గొప్పగా అంత రిస్ట్రిక్టెడ్ ఐటమా అని అనిపించదు నాకు. ఎందుకంటే మీకు కావాలంటే గూగుల్ ఎర్త్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితులలో మరి ఇతన్ని ఏ విధంగా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు? ఎందుకంటే వీళ్ళు బేసిక్గా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ వాళ్ళకి ఈ మ్యాప్స్ ఇచ్చినట్టుగా ఉంది మనకి యాక్చువల్గా చార్జ్ చూసుకుంటా కదండి. అవునండి, ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా హై క్వాలిటీ ఇమేజరీస్ ఇవ్వడము జరిగింది అని అన్నారు. ఆ తర్వాత దీన్ని ఎక్కడ ఉపయోగించారు అన్నది మీరు అంటున్నారు పహల్గావ్ దగ్గర ఉపయోగించారు అని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఆ భాగంలో పహల్గావ్ సంఘటనకు కావాల్సింది ఆ బైసాన్ అనే గ్రౌండ్ ఎప్పటి నుంచో టూరిస్ట్ ప్లేస్. ఆ తర్వాత పహల్గావు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న టెరైన్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న లోకల్స్ కానీ అక్కడ ఉన్న ఈ సమాచారం ఇచ్చేవాళ్ళకి కానీ అవి ఆ పరిసరాలు అందరికీ పరిచయం. కాబట్టి ఈ శాటిలైట్ ఇమేజరీస్ వల్ల అక్కడ ఈ అటాక్ జరిగిందని లింక్ చేయడం ఐ థింక్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అవి చూసుకుంటాయి. అంటే ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది టెరైన్ అండ్ రీజియన్స్, అంటే చాలా యాక్యురసీ కోసం వాటి సహాయం తీసుకొని ఉండొచ్చు ఈ టెర్రర్ క్యాంప్స్ అని ఒక సస్పిషన్ అండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. సో దాని మీద ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ది ప్రింట్ క్యారీ అవుట్ చేసింది చాలా డీటెయిల్డ్. అండ్ ది మొమెంట్ ది స్టోరీ వాజ్ పబ్లిష్డ్, బిఎస్ఐ వాజ్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ది కంపెనీ, ఆ పార్ట్నర్షిప్ నుంచి ఇమీడియట్గా. మరి వాడికి క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ లేకపోతే వాడిని బయటికి పంపించాల్సిన అవసరం నెక్సల్ టెక్నాలజీకి లేదు కదా. సార్ వినిపిస్తోందా? ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుంది. సాంబశివరావు గారు, ఇప్పుడు వాడి క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ లేకపోతే వాడిని బయటికి పంపించాల్సిన అవసరం లేదు. వాడు విశుద్ధవర్తండు శుద్ధపూస అయ్యే పని అయితే వాడిని కంటిన్యూ చేయొచ్చు కదా. కంపెనీ నెక్సల్ టెక్నాలజీస్ కెన్ డిఫెండ్. అదేముంది, ఆయన మా పార్ట్నర్ అండి, మేము వ్యాపారాలు చేసుకుంటాం, దాంట్లో తప్పే ఉంది అనే మాట ఎందుకు రాలా? వాళ్ళు ఎందుకు దే హావ్ స్టెప్డ్ బ్యాక్? వెల్, ముందుగా పెద్దలు జేడి విశ్వనాథ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ